నిన్న పార్ట్ 1 అప్లోడ్ చేశాను. ఇది పార్ట్ 2. కథలోకి వెళ్దాం. ఏంటమ్మా నన్ను బెదిరిస్తున్నావా నువ్వు? ఏమైనా అనుకోరా. నేను అనుకున్నది జరగకపోతే నేనేం చేసుకుంటానో నాకే తెలియదు. ఎవరిని ఏం చేస్తానో నాకు తెలియదు అని అంటుంది షర్మిల. వాళ్ళ అమ్మ మాటలేమీ పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నా మాటే వినడు కదా, వీడు నా మాటే వినడు కదా అని కోపంగా బీపీ తెచ్చుకొని కళ్ళు తిరిగి పడిపోతుంది. అదే అదునుగా తీసుకున్న మేనక మయూరి, అయ్యో వదిన ఏమైంది, రే రాహుల్ అని పిలుస్తున్నా కూడా రాహుల్ పలకకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. మయూరి, వదిన అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అంటుంది మేనక. అమ్మ ఒక విషయం అమ్మ, నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఏంటే నీ ఐడియా? వదినకి గుండెపోటు వచ్చినట్టుంది, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అంటుంది మేనక. అమ్మ ఒకసారి నేను చెప్పేది వినమ్మా. ఏంటే నువ్వు చెప్పేది? ఇంట్లో ఎవరూ లేరు, బావ కూడా వెళ్ళిపోయాడు. ఇదే మంచి ఛాన్స్ అమ్మా ఈ ఆస్తి కొట్టడానికి. అడ్డుగా ఉన్నది ఈ అత్తయ్యే కదా. తనని కూడా ఈ టైంలో ఇలా మనం వదిలేస్తే మన చేతికి మట్టి అంటకుండా పని అయిపోతుంది అని అంటుంది మయూరి. నా తల్లే నా తల్లే నా బంగారమే, అన్నీ నా పోలికలే. ఈ ఐడియా నాకు తట్టలేదే, మంచి ఐడియా చెప్పావు అని కూతుర్ని పొగుడుతుంది. కింద పడిపోయిన షర్మిల, మేనక గుండె నొప్పి ఎక్కువగా ఉంది, హాస్పిటల్కి తీసుకువెళ్ళవే అని నొప్పితో చెబుతుంది. వాళ్ళిద్దరూ ఏం పట్టించుకోకుండా అక్కడే నిల్చొని షర్మిల బాధపడుతూ ఉంటే షర్మిలని చూసి ఇద్దరు నవ్వుతారు. కొంత సమయానికి ఆ ఇంటి పని మనిషి లోపలికి వచ్చి కింద పడిపోయిన ఉన్న షర్మిలను చూసి అయ్యో అమ్మగారు అని ఫాస్ట్గా వెళ్తుంది. వాళ్ళు కూడా నటించేస్తారు. అయ్యో వదిన ఏమైంది మీకు అని అక్కడికి పరిగెత్తుకొని వస్తారు. మేనక మయూరి, ఏమైంది, ఎందుకు ఇక్కడ పడిపోయింది అని అడుగుతుంది మేనక. ఏమో చిన్నమ్మగారు నాకు తెలియదు, నేను వచ్చే వరకు అమ్మగారు కింద పడిపోయి ఉన్నారు. సరే అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, డ్రైవర్కి కాల్ చేయమని చెప్పు అని అంటుంది మేనక. ఇది మంచి టైంలో వచ్చింది, లేదా కొంత సేపు ఆగి వస్తే ఇది చచ్చేది అని తన మనసులో తిట్టుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. అమ్మ ఏంటిది, మనం ఒకటి అనుకుంటే ఆ దేవుడు ఇంకొకటి చేస్తున్నాడు. అత్త చచ్చిపోతుంది అని అనుకుంటే హాస్పిటల్కి తీసుకువచ్చేలా చేసింది ఈ పని మనిషి. ఒకవేళ అత్త బతికేస్తుందా ఏంటి? మనం కావాలనే అలా చేసామని అత్తకు తెలుసమ్మా. అత్త కానీ ఇప్పుడు బ్రతికిందో మన చావు కంపల్సరీ అని అంటుంది మయూరి. అంత సీన్ లేదులే, హాస్పిటల్కి వెళ్ళినా మీ అత్త బ్రతకదు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అవును మయూరి, మీ అత్తకి ఇది 3వ సారి హార్ట్ స్ట్రోక్ రావడం. డాక్టర్ గారు ఆల్రెడీ ముందే చెప్పారు, ఈసారి హార్ట్ అటాక్ వచ్చింది అంటే కంపల్సరీ చనిపోతుంది అని. మ్యాక్సిమం మన హాస్పిటల్కి వెళ్ళేలోపే తిను చచ్చిపోతుంది, కావాలంటే చూడు అని అంటుంది మేనక కాన్ఫిడెంట్గా. అవునా, సరే అమ్మా. ఆ మాటలు విన్న షర్మిన నోటి నుంచి మాట రాకపోయినా తన చేతులతో మేనక పీక పట్టుకొని, ఏంటే నన్ను చంపాలనుకుంటున్నారా? ఎందుకే నన్ను ఇంత మోసం చేశారు అని అంటుంది షర్మిల. మరేం చేయమంటారు వదిన? వెనక ముందు మాకు ఆస్తి లేదు, మీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే ఈ ఆస్తి మాకు దక్కుతుంది అనుకుంటే నీ కొడుకు ఎవరినో పెళ్లి చేసుకొని వచ్చి ఇంటికి తీసుకువచ్చాడు. మరి మా పరిస్థితి ఏంటి? పోనీ ఆస్తి మొత్తం నీ చేతిలో ఉందా అంటే లేదు. ఒకవేళ నీ చేతికి వచ్చినా అది మా చేతికి రాదు. అదే నువ్వు అడ్డు తప్పుకుంటే నీ కొడుకుని చంపేసి ఆ ఆస్తి మా సొంతం చేసుకుంటాం అని అంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల గుండె మీద ప్రెజర్ ఎక్కువైపోయి అక్కడే ప్రాణాన్ని విడిచిపెడుతుంది షర్మిల. మమ్మీ ఇదంతా ఆ కార్ డ్రైవర్ చూశాడే, ఏం చేద్దామని అంటుంది మయూరి. నువ్వు భయపడకే, వాడు మనవాడే, ఇది ఏం చెప్పడు అని అంటుంది మేనక. అంటే నువ్వు ప్లాన్ ప్రకారమే చేసావా మమ్మీ అని అంటుంది మయూరి. హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అన్నప్పుడే మన మనిషికి కార్ డ్రైవర్ పెట్టగానే వాడికి కొంత డబ్బు ఇచ్చేశాను, వాడు నోరు మూసుకొని ఉంటాడు అని అంటుంది మేనక. సరే అమ్మా, అత్తయ్య ఎలాగో చచ్చిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం అని అంటుంది మయూరి. ఏం చేయడం ఏంటి, ఫోన్ చేసి మీ బావకి విషయం చెప్పు. సరే అమ్మా అని మయూరి రాహుల్కి ఫోన్ చేస్తుంది. రాహుల్ ఆఫీస్లో చిరాగా కూర్చుని ల్యాబీలో అక్కడ నిత్య ఏం చేస్తుందో చూస్తూ ఉన్నాడు. నిత్య అక్కడ కష్టపడుతూ ఉంటుంది. ఏం చెయ్యాలో తెలియక అక్కడికి వెళ్ళాలో అని అనుకుంటుంది, కానీ వెళ్తే ఏమనుకుంటారు అనే భయంతో ఉండిపోతుంది. తన వీడియోస్ చూస్తున్న రాహుల్కి మయూరి నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ మీద స్క్రోల్ అవుతున్న తన నెంబర్ చూసి ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది చిరాగ్గా అని అనుకుని కోపంగా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అని కోపంగా అంటాడు. బావా, అత్తయ్య చనిపోయారు బావా అని అంటుంది మయూరి. ఆ మాట విన్న రాహుల్ చైర్లో ఉన్నవాడు నిల్చొని, ఏంటి మయూరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని
అడుగుతాడు రాహుల్. అవును బావా, అత్తయ్య చనిపోయింది. హాస్పిటల్కి తీసుకువెళ్తున్న దారిలో ఇప్పుడు ఇంటికే తీసుకువెళ్తున్నాం, నువ్వు ఇంటికి వచ్చాయి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. రాహుల్ ఫాస్ట్గా ఇంటికి బయలుదేరుతాడు. మేనక మయూరి వాళ్ళ కారు కూడా ఇంటికి రిటర్న్ అవుతుంది. ఇంటికి వచ్చిన రాహుల్ చనిపోయిన వాళ్ళ అమ్మని చూసి తన దగ్గరకు వెళ్ళి, అమ్మ, నువ్వు కూడా నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావమ్మా అని బాధపడతాడు. అప్పుడే మేనక రాహుల్ ముందుకు వచ్చి, ఎందుకు రాహుల్ ఏడుస్తున్నావు? నీ వల్లే కదా మీ అమ్మ ఈరోజు చనిపోయింది అని అంటుంది మేనక. అత్త, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా వల్ల మా అమ్మ చనిపోవడం ఏంటి? నీ వల్లే రాహుల్, నీ వల్లే మీ అమ్మ చనిపోయింది. నా కూతుర్ని పెళ్లి చేసుకోమని ఎంతగానో మీ అమ్మ నిన్ను అడిగింది, కానీ నువ్వు చేసుకోను అని అనటంతో మా వదినకు హార్ట్ స్ట్రోక్ రావడంతో అక్కడికక్కడే చనిపోయింది. మీ అమ్మకు హార్ట్ స్ట్రోక్ రావడం నీ వల్ల కాదు, నువ్వు పెళ్లి చేసుకోను అనటం వల్లే కదా తనకి ఆ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, లేదంటే తను బాగానే ఉండేది కదా అని అంటుంది మేనక. ఆ మాట విన్న రాహుల్ సమాధానం చెప్పలేక ఏడుస్తూ వాళ్ళ అమ్మ కాలు దగ్గర కూర్చుంటాడు. మయూరి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా అలా అంటున్నా? బావ వల్ల చనిపోవడం ఏంటి? మన వల్ల కదా అని తింగర ప్రశ్న వేస్తుంది మయూరి. ఓసే తింగరదానా, అందరూ మీ అత్తని చూడటానికి వస్తున్నారు. ఈ టైంలో ఇలా మాట్లాడకపోతే తను ఎలా చనిపోయింది ఏంటి అని ప్రతి ఒక్కరికి తెలియాలి కదా, అందుకే ఇలాంటి ప్లాన్ చేశాను అని అంటుంది. మంచిదమ్మా, ఎలా అయినా బావతో నా పెళ్లి జరగాలి, నాకు అదే చాలు అని అంటుంది మయూరి. రాహుల్ వాళ్ళ అమ్మకు చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసేసి బాధగా తన రూమ్లో కూర్చుంటాడు రాహుల్. అప్పుడే పని మనిషి రూమ్లోకి వస్తుంది. చిన్నబాబు గారు, మీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది. ఏంటది లక్ష్మి, చెప్పు అని అంటాడు రాహుల్. అది బాబుగారు, అమ్మగారు చనిపోయింది మీ వల్ల కాదు బాబుగారు, మీ అత్త మీ మరదల వల్ల చనిపోయారు అని చెప్తుంది పని ఆవిడ. బెడ్ మీద కూర్చొని ఉన్న రాహుల్ కోపంగా లేచి, ఏంటి లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళ ఇద్దరి వల్ల మా అమ్మ చావుకి కారణం ఏంటి అని అడుగుతాడు. అవును బాబు, మీరు అమ్మగారితో మాట్లాడి వెళ్ళిపోయే టైంకే అమ్మగారికి స్ట్రోక్ వచ్చింది. అమ్మగారి కింద నేల మీద పడి నాకు సహాయం చెయ్యండి, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని ఎంత అరిచినా ఆ మేనక మయూరి ఇద్దరు అక్కడే కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని అక్కడ జరుగుంది చూస్తున్నారే తప్ప అమ్మగారికి సహాయం చేయాలి అని చూడలేదు. పక్కనే నేను అది అంతా చూసి ఫాస్ట్గా అక్కడికి వచ్చి హాస్పిటల్కి పంపించేలా చేశాను. అప్పటికే అమ్మగారికి అని చెప్పి ఆపేస్తుంది. ఏంటి లక్ష్మి, నువ్వు చెప్తుంది నిజమేనా? అమ్మ చనిపోవటానికి కారణం వాళ్ళేనా అని కోపంగా అంటాడు రాహుల్. అవును చిన్నబాబు, వాళ్ళే. ఒకవేళ ముందుగానే అమ్మగారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉంటే అమ్మగారు చనిపోయేవారు కాదు. కానీ లక్ష్మమ్మ, అమ్మగారికి ఇది నా వల్లే కదా వచ్చింది హార్ట్ స్ట్రోక్. ఎప్పుడు ఫైనల్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అమ్మ కండిషన్ ఎలా అయినా సీరియస్ అవుతుంది. అదే అదునుగా తీసుకొని అత్త అలా చేసి ఉంటుంది అని అంటాడు రాహుల్. ఏమో బాబు, నాకైతే మీ అత్త మీ మరదల వాళ్ళక నాకు నచ్చలేదు. మీకు కోపం వచ్చినా పర్వాలేదు బాబు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పని ఆవిడ. రాహుల్ కోపంగా హాల్లోకి వెళ్ళి అత్త అత్త అని గట్టిగా అరుస్తాడు. రూమ్లో ఉన్న మయూరి మేనక హాల్లోకి వచ్చి, ఏంటి రాహుల్, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడుగుతుంది. మా అమ్మ చనిపోవటానికి కారణం ఎవరత్త అని అడుగుతాడు రాహుల్. ఏంటి రాహుల్, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతావు అని అంటుంది మేనక. అమ్మకి హార్ట్ స్ట్రోక్ రావడం నా వల్లే, కానీ ఆమె చనిపోవడం మీ వల్లే కదా అత్తయ్య అని కోపంగా అంటాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నా? పోనీలే కదా అని హాస్పిటల్కి తీసుకువెళ్తే మా మీదే నింద వేస్తావా అని రివర్స్ అవుతుంది మేనక. రాహుల్కి కోపం వచ్చి తన అత్త దగ్గరకు వెళ్ళి చెంప మీద కొడతాడు. బావా, ఏంటది, నీకన్నా పెద్ద ఆవిడ మా అమ్మనే కొడతావా అని అంటుంది మయూరి. వెంటనే మయూరి చెంప మీద కూడా కొడతాడు. మీ ఇద్దరు అసలు ఆడవాళ్ళేనా? మీ కళ్ళ ముందు కింద పడిపోయి గిలగిలా కొట్టుకొని బాధపడుతూ ఉంటే మీరు అది చూసి సంతోషపడతారా? ఆవిడ చనిపోతే మీకు ఏం వస్తుంది? ఆస్తి వస్తుందనా? మీకు ఒక విషయం చెప్పనా? మీరు ఈ ఇంటికి వచ్చింది నన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నది ఈ ఆస్తి కోసమే అని నాకు తెలుసు.
అత్త, తెలిసినా కూడా నేను ఎందుకు ఏం మాట్లాడలేదో తెలుసా? మావయ్య చనిపోయారు. మీ ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కడో ఉండటం ఎందుకు? ఈ ఇంట్లో ఉంటే మంచిది అని నేను ఈ ఇంట్లో ఉండనిస్తున్నాను. మీ గురించి నాకు ఎప్పుడో తెలుసు. పోనీలే, ఆడవాళ్ళు ఎక్కడ ఉంటారు, సేఫ్టీ ఉండదు అని నేనే ఆలోచిస్తే ఈరోజు నా కుటుంబాన్ని నాశనం చేసే వరకు మీరు వచ్చారు. మీ ఇద్దరిని బ్రతకనివ్వను అని కాళ్ళ రుద్రుడిలా అరుస్తాడు. ఏంటి రాహుల్, ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు? ఈ ఆస్తి కోసం మేమెందుకు అలా చేస్తాం అని తడబడుతూ అంటుంది మేనక. అత్త, నీ గురించి నాకు చెప్పకు. ప్రతిదీ నీ గురించి నాకు తెలుసు. సైలెంట్గా ఉన్నాను అంతే తప్ప నీ గురించి తెలుసుకోకుండా అయితే ఉండలేదు. ఇంకొక విషయం అత్త, ఈ ఇంటి ఆడపిల్లగా ఆ తాతయ్య గారు కొడుకుకి నీకు సమానం ఆస్తిని పంచారు. ఆ విషయం నాకు మా నాన్నకే తెలుసు. నాన్న చనిపోయేటప్పుడే నాకు ఆ విషయం చెప్పారు. నేను చెప్పే సందర్భం రాలేదు. అందుకే కదా మీకు ఆస్తి లేదు అని ఈ ఆస్తి మీద కన్ను వేసి ఈ ఆస్తిని ఎలా అయినా కొట్టేయాలి అని ఇలాంటి కుట్రలు వేస్తున్నారు. ఏంటి రాహుల్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది మేనక. అవునత్త, ఈ ఇంట్లో ఆస్తి మాకు సమానంగా ఉంది. నాకు చెప్పే అవకాశం రాలేదు, అందుకే చెప్పలేదు. ఇంకా చెప్పకపోతే ఇంకెవరి ప్రాణాలు బలైపోతాయో ఏమో అనే భయంతో చెప్తున్నాను. మీకు ఈ ఆస్తి కావాలి కదా, ఆస్తి మొత్తం మీ పేరు మీద రాసిస్తున్నాను. ఎక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని అంటాడు రాహుల్. మేనక, మయూరి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆస్తి వస్తుంది అని సంతోషంగా ఉన్నారు. రాహుల్ రూమ్లోకి వెళ్ళి ఆస్తి పేపర్స్ అన్నీ తీసుకువచ్చి, ఇదిగో అత్త, నాకు ఈ ఒక్క ఇల్లు తప్ప ఇంకా ఏమీ అవసరం లేదు. నేను కష్టపడి మళ్ళీ సంపాదించుకోగలను. ఇదిగోండి ఈ పేపర్స్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా కంటికి కనిపించకండి అని అంటాడు రాహుల్. రాహుల్, ఈ ఆస్తి మాకు ఇచ్చావు సరే, కానీ మా అమ్మాయిని పెళ్లి చేసుకో రాహుల్. ఈ ఆస్తిని నీకే ఇచ్చేస్తాను అని అంటుంది మేనక. అవసరం లేదత్త, ఇలాంటి కూతుర్ని నాకు కట్టబెట్టేదే. నీలాంటి బుద్ధి ఉన్న నీ కూతురుని నేను పెళ్లి చేసుకోను. నాకు ఆల్రెడీ పెళ్ళి అయ్యింది. నా భార్య ఖచ్చితంగా నా కోసం ఈ ఇంటికి వస్తుంది. ఎక్కడి నుంచి మీరు దయచేయవచ్చు అని అంటాడు రాహుల్. మేనక మయూరుని తీసుకొని వెళ్ళిపోతుంటే, అమ్మ, బావంటే నాకు చాలా ఇష్టం కదమ్మా, బావతో నా పెళ్ళి మరి జరగదా అని అంటుంది మయూరి. ఓసే పిచ్చి మొద్దు, ఈ ఆస్తి కోసమే రాహుల్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాం. ఈ ఆస్తి మన చేతికి వచ్చాక ఇంకా వాడేందుకే, వీడికన్నా మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాను, పద ఇక్కడి నుంచి అని మయూరిని తీసుకొని వెళ్ళిపోతుంది మేనక. రాహుల్ అక్కడే బాధపడుతూ సోఫాలో కూర్చొని, నిత్య, తొందరగా రా నిత్య, ఈ ఇంట్లో నేను ఒంటరిగా ఉంటున్నాను. నా కోసం నువ్వు వస్తావు అని నీ కోసం ఎదురు చూస్తున్నాను నిత్య, రా నిత్య అని తన మనసులో అనుకుంటాడు. చిన్నబాబు గారు, కాఫీ అని అంటుంది లక్ష్మి. లక్ష్మి, నేను చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూ ఉన్నాను. మా అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివే నువ్వు. నేను ఎప్పుడైనా ఏమైనా తప్పు చేశానా అని అడుగుతాడు రాహుల్. భలేవారి బాబు, మీరు ఎలాంటి తప్పు చేయలేదు, మంచి పని చేశారు అని చెప్తుంది లక్ష్మి. లక్ష్మమ్మ, నా కోసం నా భార్య వస్తుంది అంటావా అని కన్నీళ్లు పెట్టుకొని అడుగుతాడు. మీరు బాధపడకండి బాబు, మీరు చాలా మంచివారు. మీకోసం ఖచ్చితంగా అమ్మగారు ఇంటికి వస్తారు, చూస్తూ ఉండండి అని అంటుంది లక్ష్మి. ఆ మాట విన్న రాహుల్కి సంతోషంగా అనిపించింది. నిజంగా వస్తుంది అంటావా లక్ష్మి? నా కోసం నిజంగా వస్తుందా అని అంటాడు రాహుల్. నిజంగా వస్తుంది బాబు, చాలా థ్యాంక్స్ లక్ష్మమ్మ. ఈరోజు నుంచి నేను బాధపడను, నా భార్య కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి తన పని తాను యథావిధిగా చేసుకుంటున్నాడు. ఆ ఇంట్లో పని ఆవిడ రాహుల్ తప్ప ఇంకా ఎవరూ లేరు. మేనక, మయూరి ఆస్తిపత్రాలు తీసుకుని వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నిత్య అయితే తన తిండి కోసం ఒక చిన్న కంపెనీలో జాయిన్ అయ్యింది. ఆ కంపెనీలో తనకి ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యింది. తన పేరు స్నేహ. వర్క్ చేసుకుంటుంటే స్నేహ తన దగ్గరికి వచ్చి, నిత్య, నేను 3 నెలలుగా నిన్ను చూస్తున్నాను. ఇద్దరం ఒకే రూమ్లో ఉంటున్నాం, కానీ ఏ రోజు నువ్వు ఒకరితో ఫోన్ మాట్లాడటం కానీ నువ్వు ఒకరికి చేయటం కానీ నేను చూడలేదు. నీకు వెనక ముందు ఎవరూ లేరా? అప్పుడే అడుగుదామని అనుకున్నాను, కానీ నువ్వు డిప్రెషన్లో ఉన్నావు అని అడగాలి అని అనుకోలేదు. ఎప్పుడు అడుగుతున్నాను చెప్తావా అని అడుగుతుంది స్నేహ. అది స్నేహ అని జరిగింది చెప్తుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే ఆయన నన్ను స్వీకరిస్తారంటావా? ఒకవేళ నా ముఖం మీద నువ్వు నాకు వద్దు అని చెప్తారేమో భయంగా ఉంది, అందుకే వెళ్ళలేకపోతున్నాను అని అంటుంది నిత్య. నిత్య, నీకు విషయం చెప్పనా? ఎక్కడ నువ్వు ఆలోచించి ఉండకపోవటం కన్నా అక్కడికి వెళ్ళి అసలు విషయం చెప్పాక తర్వాత వాళ్ళు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా నువ్వు దాన్ని రిసీవ్ చేసుకో అని అంటుంది స్నేహ. పోనీ ఒకసారి మీ నాన్నకైనా ఫోన్ చేయు, మీ నాన్నగారే చెప్తారు కదా
అక్కడ ఎలా ఉందో ఏంటో అని అంటుంది స్నేహ. నాన్నకి ఫోన్ చెయ్యాలా? నా వల్ల కాదు స్నేహ. నాన్న నన్ను తప్పుగా అనుకుంటారు. ఇప్పుడు చేస్తే నన్ను తిడతారు అని అంటుంది నిత్య. నువ్వు చేసిన తప్పు ఆ మాత్రం వాళ్ళకి బాధ ఉంటుంది. నిత్య, తిడితే ఆ మాత్రం సహించలేవా? ఫోన్ చే, ఇంకేం ఆలోచించకు అని ధైర్యం చెబుతుంది స్నేహ. నిత్య వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమయ్యింది? ఫేస్ ఎలా పెట్టావని అడుగుతుంది స్నేహ. ఏం లేదే, నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమయ్యిందో ఏంటో కంగారుగా ఉంది అని అంటుంది నిత్య. కంగారు పడకు, ఫోన్ ఛార్జింగ్ లేదేమో, ఇంకొకసారి ట్రై చేయని అంటుంది స్నేహ. సరే అని మళ్ళీ ట్రై చేస్తుంది. మళ్ళీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే, నువ్వు టెన్షన్ పడకు, ఇప్పుడు కాకపోతే రేపు ఫోన్ చేయి సరేనా అని స్నేహ చెప్పాక ఇద్దరు ఆఫీస్ పని అయిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఫ్రెష్ అయి ఇద్దరు బెడ్ మీద కూర్చొని కబుర్లు చెబుతూ ఉండగా స్నేహ ఒక్కసారిగా, అవును, మీ ఆయన గురించి ఒక్కసారి కూడా చెప్పలేదు. మీ ఆయన ఎలా ఉంటాడు? మంచివారా అని అడుగుతోంది స్నేహ. మా ఆయన పేరు రాహుల్, చాలా మంచివాడు. ఎప్పటి వరకు కూడా నేను తనని ఒక మనిషిలా కూడా చూడలేదు అని అంటుంది నిత్య. అవును నిత్య, ఒకసారి మీ ఆయనకే నువ్వు ఫోన్ చేయవచ్చు కదా అని అంటుంది స్నేహ. అవును స్నేహ, ఫోన్ చేయవచ్చు, కానీ దానికి నా మనసు అంగీకరించటం లేదు స్నేహ. ఇక్కడితో ఆ టాపిక్ వదిలేస్తావా ప్లీజ్, నా మనసు ఎందుకో బాధగా ఉంది అని అంటుంది నిత్య. సరే సరే అమ్మా, నైట్కి ఏం ప్రిపేర్ చేయను వంట అని అడుగుతుంది స్నేహ. నీకు నచ్చింది చెయ్యి అని అంటుంది. సరే కానీ స్నేహ. సరే అని స్నేహ కిచెన్లోకి వెళ్తుంది. బెడ్ మీద కూర్చున్న నిత్య ఫోన్ చూస్తూ ఉండగా వాళ్ళ నాన్న ఫోన్ వస్తుంది. నిత్య వాళ్ళ నాన్న నెంబర్ చూడగానే సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో నాన్న అని ప్రేమగా పిలుస్తుంది. అటువైపు ఉన్న వాయిస్ విని బొమ్మలా ఉండిపోతుంది. చూసిన స్నేహ నిత్య దగ్గరికి వచ్చి, నిత్య ఏమైంది, ఫోన్లో ఎవరు అని కంగారుగా అడుగుతుంది. అది వాడే వాడే మా నాన్న నెంబర్, వీడి దగ్గరికి ఎలా వచ్చింది అని కంగారుగా ఉంటుంది. ఎవడే? ఆ విక్రంగాడు అని అంటుంది నిత్య. స్నేహ ఫోన్ తీసుకొని, హలో, అంకుల్ ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉంది అని అడుగుతుంది. నీకెందుకు, ముందు దానికి ఫోన్ ఇవ్వు, దానితో మాట్లాడాలి అని అంటాడు విక్రమ్. రేయ్, మర్యాదగా మాట్లాడు, ముందు మా అంకుల్ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పరా, ముందు నీ ఫ్రెండ్కి ఫోన్ ఇవ్వవే, అప్పుడు చెప్తాను. సరే కానీ స్నేహ కాల్ స్పీకర్లో పెడుతుంది. హలో బేబీ, ఎలా ఉన్నావు? చాలా రోజులకి ఫోన్ చేసావు, ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. నేను ఎక్కడ ఉంటే నీకెందుకురా, మా నాన్న ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతుంది నిత్య. ఓ, నీకు అసలు విషయం తెలియదు కదా నిత్య, మీ నాన్న చనిపోయాడు. ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? మా నాన్న చనిపోవడం ఏమిటి? ఎస్, నేనే మీ నాన్నని చంపేశాను అని క్రూరంగా నవ్వుతూ అంటాడు విక్రమ్. రే విక్రమ్, నువ్వే మా నాన్నని చంపడం ఏంట్రా, నిజం చెప్పు, నువ్వు మా నాన్నని చంపేశావా? లేదు, మా నాన్న చనిపోలేదు, మా నాన్న బ్రతికే ఉన్నారు అని ఏడుస్తూ ఉంటుంది నిత్య. అవును నిత్య, మీ నాన్న కూతురు లేచిపోయింది అని బాధపడుతూ చనిపోయాడు అని అనుకుంటున్నారు అందరూ, కానీ మీ నాన్న నా చేతుల్లోనే చనిపోయారు అని అంటాడు విక్రమ్. ఏం చేసావురా మా నాన్నని? నేను ఏం చేశావు అని అడుగుతుంది. నువ్వు నా దగ్గరికి వచ్చి తప్పించుకొని వెళ్ళిపోయావు. నేను ఆ బాయ్ దగ్గర డబ్బులు తీసుకుందామంటే నువ్వు వెళ్ళిపోవటం వల్ల నాకు ఇచ్చిన మనీ తీసుకున్నాడు. నా దగ్గర డబ్బులు లేవు, కావాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న నాకు మీ నాన్న గుర్తుకు వచ్చారు. వెంటనే మీ నాన్న దగ్గరకు వెళ్ళాను. మీ నాన్నని డబ్బులు అడిగితే ఇవ్వను అన్నాడు. నా కూతుర్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళావు అని నాకు కాలర్ పట్టుకున్నాడు. కోపం వచ్చి ఒక్కసారిగా తోసేశాను, అంతే. వెళ్ళి గోడకు గుద్దుకున్నాడు, స్పాట్లో చచ్చిపోయాడు. అంత తొందరగా చచ్చిపోతాడు అని నేను అనుకోలేదు. అదే మంచి అవకాశం అని బీరువాలో ఉన్న డబ్బులు నగలు అన్నీ తీసుకొని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. మీ నాన్న చనిపోయిన తర్వాత నీ మొగుడికి అదే నీ ఇష్టం లేదు అని చెప్పి పారిపోయావు కదా, ఆ రాహుల్ గాడికి వేరే వాళ్ళతో ఫోన్ చేపించి ఇక్కడ మీ నాన్న చనిపోయారు అని చెప్పించా. వెంటనే వాడి వచ్చి మీ నాన్నకు చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేసేశాడు అని చెప్పాడు విక్రమ్. ఆ మాటలు వింటున్న నిత్య అక్కడికక్కడే మోకాళ్ళ మీద కూర్చొని నాన్న అని గట్టిగా ఏడుస్తుంది. స్నేహ నిత్యాన్ని ఎంత ఓదారుస్తూ ఉన్నా తన కళ్ళల్లో వస్తున్న కన్నీరు ఆగటం లేదు. నా వల్లే ఇదంతా జరిగింది, నా వల్లే మా నాన్న చనిపోవడానికి కారణం నేనే అని బాధపడుతూ గట్టిగా ఏడుస్తుంది. నిత్య, ఒకసారి చెప్పేది వినవే, అన్నయ్యకి ఒకసారి ఫోన్ చెయ్యవే, నీ బాధను అర్థం చేసుకుంటాడు అని అంటుంది స్నేహ.
వద్దు స్నేహ, ఈ టైంలో నేను ఆయనకి చెయ్యను, నా వల్ల కాదు, నాకు కొంచెం స్పేస్ ఇవ్వు అని బెడ్ మీద కూర్చొని వాళ్ళ నాన్ననే తలుచుకొని బాధపడుతుంది. విక్రమ్ ఆ వచ్చిన నెంబర్ తీసుకొని తను ఎక్కడ ఉందో ట్రేస్ చేస్తాడు. ఓ ఓ ఇది హైదరాబాద్లోనే ఉందా, ఇంకా ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనుకున్నాను. అది కూడా నాకు దగ్గరలోనే ఉంది. ఈరోజే నైట్ వెళ్ళి దాని సంగతి చూడాలి అని అనుకుంటాడు విక్రమ్. రాత్రి వరకు సింగిల్గా కూర్చొని ఉంది నిత్య. స్నేహ తన దగ్గరకు వెళ్ళి, నిత్య అలా బాధపడుతూ ఎంతసేపు ఉంటావే, కొంచెం ఈ అన్నం తినవే అని అంటుంది స్నేహ. ప్లేట్లో ఫుడ్ తీసుకొని వచ్చి, లేదు స్నేహ, నాకు ఆకలిగా లేదు, తినాలి అనిపించడం లేదు అని అంటుంది నిత్య. ఇంకా ఎంతసేపు ఇలా బాధపడతావే, జరిగిందేదో జరిగిపోయింది, అక్కడికి వెళ్ళి మాట్లాడవే అంటే మాట్లాడవు అని అంటున్నావు, ఫోన్ చెయ్యవే అంటే ఫోన్ చెయ్యవు. ఏం చేయను, ఇలా బాధపడుతూ కూర్చుంటే సమస్యలు తొలగిపోతాయా చెప్పు, వెళ్ళి ఒక్కసారి మాట్లాడవే అని అంటుంది స్నేహ. లేదే, నా వల్ల కాదు, నేను ఎక్కడే ఉంటాను, నేను అక్కడికి వెళ్ళలేను. అలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక సౌండ్ వినిపిస్తుంది. ఈ టైంలో ఎవరే అని అంటుంది స్నేహ. ఏమో ఉండు, నేను వెళ్ళి చూస్తా అని అంటుంది నిత్య. నిత్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న విక్రమ్ని చూసి మళ్ళీ డోర్ క్లోజ్ చేయాలి అని అనుకుంటుంది. కానీ తన బలం సరిపోదు. విక్రమ్ అటునుంచి బలంగా తోసేసరికి నిత్య వెళ్ళి కింద పడిపోతుంది. ఏంటి, నీకోసం ఎంత వెతకాలి, ఎక్కడే ఉన్నావు, నేను చాలా చోట్ల వెతికాను, ఇప్పటికీ నా చేతికి చిక్కావే అని తన దగ్గరకు వెళ్తాడు. ఏంటిది ఇంకా రాలేదు అని స్నేహ బయటికి వచ్చేసరికి, రే ఎవరా నువ్వు అని అడుగుతుంది స్నేహ. హాయ్ బేబీ, నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు, నీ ఫ్రెండ్తో పాటు నువ్వు కూడా మా బాయ్ దగ్గరికి పంపించేస్తాను అని అంటాడు విక్రమ్ క్రూరంగా నవ్వుతూ. ఎవరా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కోపంగా విక్రమ్ దగ్గరికి వెళ్తుంది స్నేహ. ఏంటి ఓ రెచ్చిపోతున్నావు అని విక్రమ్ ఒక్కడే స్నేహ చెంప మీద పీకుతాడు. స్నేహ వెళ్ళి కింద పడిపోతుంది. రై విక్రమ్, వద్దురా, మమ్మల్ని ఇలా వదిలేయరా, ప్లీజ్ రా, నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానురా అని వేడుకుంటుంది నిత్య. నువ్వు ఇచ్చే డబ్బు ఆఫ్టర్ ఆల్ అదే నిన్ను అమ్మేస్తే నాకు లక్షల్లో డబ్బులు వస్తాయి, పద ఇక్కడి నుంచి అని విక్రమ్ నిత్య చెయ్యి పట్టుకుని బరబర లాక్కొని వెళ్తాడు. స్నేహ ఎంత అడ్డుకున్నా సరే తనని విడిచిపెట్టకుండా స్నేహాన్ని ఒక్కసారిగా తోసేస్తాడు. స్నేహ వెళ్ళి అక్కడే ఉన్న టీపాయ్కి తల తగిలి స్పృహ తప్పి పడిపోతుంది. కొంత సమయానికి తేరుకొని నిత్య నిత్య అని అరుస్తుంది. నిత్య ఎక్కడా కనిపించదు. ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా నిత్య ఫోన్ తీసుకొని రాహుల్కి ఫోన్ చేస్తుంది. రాహుల్ ఎంతో సంతోషంగా నిత్య ఫోన్ చేస్తుంది అని ఆనందపడిపోయాడు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, హలో నిత్య అని ఎంతో ప్రేమగా పిలిచాడు. అన్నయ్య, నేను నిత్య ఫ్రెండ్ని, ఆ విక్రంగాడి నిత్యాన్ని ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్తోంది స్నేహ. అవునా, ఇప్పుడు అర్జెంటుగా బయలుదేరుతున్నాను అన్నయ్య. ఇంకొక విషయం, వాళ్ళ నాన్న నెంబర్ ఫోన్ తన దగ్గరే ఉంది, వాళ్ళు ఎక్కడ ఉన్నారో ట్రేస్ చేసి తెలుసుకోవచ్చు అని చెప్తోంది స్నేహ. వాడి సంగతి నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేసి అప్పటికప్పుడు తన ఫ్లైట్లో హైదరాబాద్కి బయలుదేరుతాడు. కొన్ని గంటల తర్వాత హైదరాబాద్ చేరుకుంటాడు. విక్రమ్ ఎక్కడ ఉన్నాడో ట్రేస్ చేసి రాహుల్ అక్కడికే వెళ్తాడు. నిత్యకు ఎదురుగా రాహుల్ విక్రమ్ కూర్చొని ఉంటే, ఇప్పుడు నా నుంచి ఎలా తప్పించుకుంటావే, ఆ రోజు తప్పించుకున్నా, ఇప్పుడు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు, ఇక నుంచి నీ లైఫ్ నా చేతిలో నలిగిపోతుంది అని అంటాడు విక్రమ్. నీకు ఇంకో విషయం చెప్పనా, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నట్టు విషయం నీ భర్తకి కూడా తెలుసు అని అంటాడు విక్రమ్. ఆ మాట విన్న నిత్యకి కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయ్యింది. వెంటనే తేరుకొని, ఏమంటున్నావు నువ్వు, నేను ఇంటి నుంచి వచ్చేస్తున్నట్టు రాహుల్కి తెలుసా అని అడుగుతుంది. ఆ రోజే తెలుసు మీ ఆయనకి. అవునా అని నిత్య బాధగా, ఏంటి ఏంటి బేబీ, బాధపడుతున్నావా, వద్దు, నువ్వు బాధపడితే నేను చూడలేను అంటూ నెమ్మదిగా నిత్యాన్ని తాకాలి అని చెయ్యి తన మీద వేస్తూ ఉండగా వెనక నుంచి ఒక పని చేస్తాడు రాహుల్. అంతే, ఒక్కసారిగా కుర్చీలో ఉన్న విక్రమ్ కింద పడిపోతాడు. ఎదురుగా ఉన్న రాహుల్ని చూసి ఆనందంగా తన వైపు చూస్తుంది. రే ఎవరా నువ్వు అని కింద పడిపోయిన విక్రమ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. చూస్తే రాహుల్. నీకు ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసిందిరా, నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగా అని అడుగుతాడు విక్రమ్. నువ్వు ఎక్కడ ఉన్నా కనుక్కోవడం అంత కష్టమని అనుకుంటున్నావా ఏంట్రా, నా భార్యని ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ కట్టబడేసావురా,
అని ఇష్టం వచ్చినట్లు విక్రమ్ కొడతాడు. విక్రమ్ బయట ఉన్న మనుషుల్ని పిలిపిస్తాడు. వాళ్ళు పలకరు. రై ఎదవల్లారా, ఏం చేస్తున్నారా? ఎవరూ లోపలికి రాకుండా చూడండ్రా అని అంటే బయట తాగి పడుకున్నారా? వీడి లోపలికి వచ్చేశాడు, రండ్రా అని ఎంత అరుస్తున్నా బయట ఉన్న రౌడీలు పలకడం లేదు. రై విక్రమ్, ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సిన కోటా ఇచ్చేశాన్రా, ఇంకా మిగిలింది నువ్వొక్కడవేన్రా అని అంటాడు రాహుల్. అలా ఇద్దరు కొట్టుకుంటూ ఉండగా విక్రమ్ చేతికి కత్తి దొరుకుతుంది. దీన్ని ఇలా కాదు, దీనివల్లే నాకు ఎన్ని కష్టాలు, దీన్ని చంపేస్తే నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకొని ఆ కత్తి తీసుకొని నిత్య దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి తనని పొడవాలి అని అనుకుంటాడు. అప్పుడే రాహుల్ తనకి అడ్డుగా వెళ్ళి వారి చేతిని పట్టుకుంటాడు. వాడి చేతికి గట్టిగా పట్టుకోవడం వల్ల చేతిలో ఉన్న కత్తి కింద పడిపోతుంది. రాహుల్ తన బలాన్నంతా ఉపయోగించి వాడితో ఫైట్ చేసి వాడిని తుక్కు కొట్టి కింద పడేస్తాడు. రాహుల్ నిత్య దగ్గరికి వెళ్ళి తన కట్లు విప్పుతాడు. విప్పగానే నిత్య రాహుల్ని హక్ చేసుకొని సారీ అండి, సారీ అని చెప్తుంది కన్నీళ్లతో. రాహుల్ నిత్యాన్ని హక్ చేసుకొని నాకెందుకు సారీ చెప్తున్నావు అని అడుగుతాడు. నేను చేసినది చాలా పెద్ద పొరపాటండి, మీరు నా మెడలో ఎందుకు తాళి కట్టారో తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించండి అని అంటుంది నిత్య. వాడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా పెళ్ళైనా కూడా వేరే ఒక మగాడి కోసం నేను వచ్చేసాను, నేను చేసింది చాలా పెద్ద తప్పండి అని తన చేతులతో తనే కొట్టుకుంటుంది నిత్య. అయ్యో నిత్య, ఇంకా ఇక్కడే ఉండటం కరెక్ట్ కాదు, ముందు ఇంటికి వెళ్దాం పద. నిత్య తీసుకొని స్నేహ ఉన్న రూమ్కి వెళ్తారు ఇద్దరు. లోపలికి వస్తూ ఉండగా స్నేహ వాళ్ళ ఇద్దరిని బయట ఆపేసి ఒక్క నిమిషం ఆగండి అని లోపలికి వెళ్ళి హారిత పళ్ళెం తీసుకువచ్చి ఇద్దరికి దిష్టి తీసి లోపలికి రమ్మంటుంది. అన్నయ్య, నువ్వు చాలా బాగున్నావన్నయ్య, ఇది చాలా లక్కీ అని అంటుంది స్నేహ. నిత్య ఇంకా తను తప్పు చేసిన దానిలాగే ఆలోచిస్తూ భయంగా ఉంటుంది. రాహుల్ తన దగ్గరకు వెళ్ళి తన చెయ్యి పట్టుకొని, నిత్య, నేను నీ గురించి తప్పుగా అనుకోలేదు, ఆ రోజు నీ మెడలో తాళి కట్టింది కూడా వాడి నుంచి రక్షిద్దామనే, అంతే తప్ప ఇంకా ఏ ఉద్దేశం లేదు. కానీ నువ్వు ఇంట్లో నుంచి వాడి కోసం వెళ్ళిపోయావు. ఆ టైంలో నేను వాడి గురించి చెప్తే నువ్వు వింటావో లేదో అని చెప్పలేకపోయాను. కానీ నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా తెలుసుకోవాలి అని నీ బట్టల బ్యాగ్కి GPS చిన్న సీసీ క్యామ్ అటాచ్ చేసి పెట్టాను. నువ్వు ఏం చేస్తున్నది ప్రతిదీ నాకు తెలుస్తుంది అని అంటాడు రాహుల్. రాహుల్ మాటలు విన్న నిత్య ఒక్కసారిగా రాహుల్ వైపు చూస్తుంది. అవును అన్నట్టుగా తల ఊపాడు. తన మీదకి రాహుల్ ఎంత ప్రేమ ఉందో అర్థమై ఒక్కసారిగా తనని హక్ చేసుకుంటుంది. అక్కడ స్నేహ ఉన్నది అనే విషయం మర్చిపోయారు ఇద్దరు. స్నేహ వాళ్ళ ఇద్దరిని చూసి కళ్ళు మూసుకొని, నేను ఒకదాన్ని పక్కన ఉన్నాను అని మర్చిపోకండి అని అంటుంది స్నేహ. అవునన్నయ్య, నాకు ఒక డౌట్, ఆ బ్యాగ్కి ఉన్న సీసీ కెమెరా అనేది నిజమే, కానీ ఆ బ్యాగ్ ఎక్కడ ఉంటుందో అక్కడ వరకే కదా ఫొటోస్ కనిపిస్తుంది, మరి మిగతాది ఎలా? నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను చెల్లమ్మ, ఎందుకంటే ప్రతిరోజు నాకు ఆ బ్యాగ్ ఎదురుగా ఉన్నారు, అదే కదా అని కనిపించేది. కానీ కొంచెం ధైర్యంగా ఉండేది, ఎందుకంటే నువ్వు తనకి తోడుగా ఉన్నావు కాబట్టి. కానీ ఏదో ఒకరోజు తను ఇక్కడికి వస్తుందనే నమ్మకంతో ఉన్నాను, కానీ రాకుండా ఇక్కడే ఉండిపోయింది. నువ్వు ఎంత చెప్పినా ఇది మొండిగా వినకుండా ఇక్కడే ఉండిపోయింది, దొంగ మొహంది అని నెత్తి మీద కొడతాడు. నేను చాలాసార్లు చెప్పాను అన్నయ్య, కానీ ఇదే నా మాట వినలేదు. అన్నయ్య నీ మాట వింటారు, నేను అబద్ధం చేసుకోరా అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇది ఇక్కడే ఉంది. పోనీ నేను మాట్లాడినా అంటే వద్దు అని నా దగ్గర మాట తీసుకుంది అని చెప్తుంది స్నేహ. సర్లే, ఎప్పటికైనా తన మనసులో ఉన్న అనుమానాలు అన్నీ పోయాయి, ఎగనైనా మా ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు రాహుల్. తప్పకుండా అని అంటుంది నిత్య. ఏవండి, మీతో ఒక విషయం చెప్పనా అని నసుకుతూ అంటుంది. ఏంటో చెప్పు. అది స్నేహకి కూడా వెనక ముందు ఎవరూ లేరండి, తనని కూడా మనతో పాటే మన ఇంట్లో ఉంచుకుందామా అని అంటుంది. తప్పకుండా నిత్య, నాకు కూడా వెనక ముందు ఎవ్వరూ లేరు, నాకు చెల్లెలుగా మన ఇంట్లోనే ఉంటుంది అని అంటాడు నిత్య. వారి ఇద్దరి ప్రేమకి స్నేహ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. ఇద్దరు స్నేహ దగ్గరికి వెళ్ళి ఏమయ్యింది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదు అని తన కన్నీళ్లు తుడుచుకుంటుంది. మరి నాతో వస్తావా అని అడుగుతాడు రాహుల్. తప్పకుండా అన్నయ్య, నాకు ఒక ఫ్యామిలీని ఇస్తున్నారు, ఖచ్చితంగా మీతో వస్తాను, ఈరోజే వెళ్ళిపోదామా అని నవ్వుతూ అంటుంది. అవును చెల్లి, ఈరోజు ముగ్గురం వెళ్ళిపోదాం మనం ఇంటికి అని అంటాడు రాహుల్. ముగ్గురు వాళ్ళ ఇంటికి బయలుదేరిపోతారు. ఇంటి లోపల అడుగు పెడుతూ ఉండగా
పని ఆవిడ అక్కడికి వచ్చి, ఆగండి బాబుగారు, ఆగండి అమ్మగారు అని చేతిలో హారిత పళ్ళెం పట్టుకొని ఇద్దరికి దిష్టి తీస్తుంది. ఏంటి లక్ష్మమ్మ ఇది అని అంటాడు రాహుల్. చాలా రోజుల తర్వాత అమ్మగారి ఇంట్లో అడుగు పెడుతున్నారు. మీరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరి దిష్టి మీకు తగలకూడదు, అందుకే ఈ దిష్టి తీస్తున్నాను బాబు అని ఇద్దరికి దిష్టి తీసి ఆ దిష్టిని బయట పారేసి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన నిత్యకి ఇంట్లో అలికిడి లేదేంటి అని చుట్టూ చూస్తుంది. అది గమనించిన రాహుల్, ఏంటి నిత్య, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదండి, అత్తయ్య, మేనక పిన్ని, మయూరి వీళ్ళెవరూ కనిపించడం లేదేంటి అని అడుగుతుంది నిత్య. లోపలికి వస్తున్న పని ఆవిడ, అమ్మగారు చనిపోయారమ్మా అని అంటుంది. ఏంటి, ఏం నువ్వు చెప్తుంది అని అడుగుతుంది. అవునమ్మగారు, అమ్మగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు అని జరిగింది మొత్తం చెబుతుంది. మేనక, మయూరి వల్లే అమ్మగారు చనిపోయారు. రాహుల్ బాబుకి విషయం మొత్తం తెలియటం వల్ల ఆస్తి మొత్తం వారి చేతిలో పెట్టేసి వాళ్ళని ఇంట్లో నుంచి పంపించేశారు అని మొత్తం చెబుతుంది లక్ష్మి. నిత్య బాధపడుతుంది. రాహుల్ తన దగ్గరకు వెళ్ళి బాధపడుకో నిత్య అని అంటాడు. ఎలా అండి, ఎలా బాధపడకుండా ఉంటాను? ఇది అంతా నా వల్లే కదా. మీరు కనుక నా మెడలో తాళి కట్టక ఉండపోతే ఈరోజు ఇలా జరిగేదే కాదు కదా. అక్కడ మా నాన్న బ్రతికేవారు, ఇక్కడ అత్తయ్య బ్రతికేవారు. అది అంతే నా వల్లే కదా. మీరు నా మెడలో తాళి కట్టడం వల్లే కదా అని అంటుంది నిత్య ఏడుస్తూ. ఎందుకు నిత్య నువ్వు అలా అనుకుంటావు? నేను ఎప్పుడు అలా అనుకోలేదు. నీ వల్ల ఏమీ కాదు, నువ్వు అలా బాధపడవు అని తనకే ధైర్యం చెబుతాడు. స్నేహ ఇల్లు మొత్తం తదేకంగా గమనిస్తూ ఉంటుంది. చిన్నబాబు గారు, ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది లక్ష్మమ్మ. తిని నా చెల్లెలు, ఎప్పటి నుంచి ఇక్కడే మన ఇంట్లోనే మనతో కలిసి ఉంటుంది అని చెబుతాడు రాహుల్. అవునా బాబు, సరే మీకోసం ఏమైనా తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి కిచెన్లోకి వెళ్తుంది. లక్ష్మమ్మ, నేను కూడా వస్తా అని స్నేహ వాళ్ళతో వెళ్తుంది. నీ ఫ్రెండ్, అదే నా చెల్లెలు, అందరితో బాగా కలిసిపోతుంది. నువ్వు ఎప్పుడు ఏడుపు మొహం వేసుకొని ఉంటావు అని రాహుల్ తనని నవ్వించడానికి అంటాడు. ఏంటి, నాది ఏడుపు ముఖమా అని తన 2 చేతులతో కొడుతుంది. నువ్వు ఎప్పుడు బాధపడకు, నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే నేను తట్టుకోలేను. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని అంటాడు రాహుల్. కిచెన్లోకి వెళ్ళిన స్నేహ లక్ష్మమ్మతో, లక్ష్మమ్మ, ఇద్దరు కలిసిపోయారు కాబట్టి వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాటు చేద్దాం, సరేనా? చిన్నదానివైనా మంచి మాట చెప్పావమ్మా. చిన్నబాబు గారు చాలా మంచివారు, చిన్నమ్మాయి గారు కూడా మంచివారు. ఇద్దరు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. ఈరోజు రాత్రికి వాళ్ళకి శోభనం ఏర్పాటు చేద్దాం. నువ్వు మరీ చలాకీగా ఉన్నావు పిల్ల అని అంటుంది. మరి రాహుల్కి చెల్లెలంటే ఇంకెలా ఉంటుంది లక్ష్మమ్మ అని అంటుంది స్నేహ. నువ్వు చాలా తెలివైన దానివి అని తన బొగ్గ పట్టుకొని గిల్లుతుంది. అబ్బా నొప్పి లక్ష్మమ్మ, వదులు అని అంటుంది స్నేహ. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందమ్మా, నేను వెళ్ళి కాఫీ ఇచ్చి వస్తాను అని అంటుంది లక్ష్మమ్మ, నేను వెళ్ళి కాఫీ ఇచ్చి వస్తాను, నువ్వు వంట ప్రిపేర్ చేయి, బాగా ఆకలి వేస్తుంది అని అంటుంది స్నేహ. సరే అని తన చేతిలో ఉన్న కాఫీ ట్రే స్నేహకి ఇస్తుంది. స్నేహ ఆ ట్రే తీసుకొని రాహుల్ వాళ్ళ దగ్గరకు వెళ్తున్న స్నేహాన్ని చూస్తూ, చలాకీ పిల్ల, మంచి పిల్ల, ఎప్పుడే వచ్చిందో లేదో అప్పుడే అందరితో కలిసిపోతుంది అని నవ్వుకుంటూ వంట చేయడంలో బిజీ అయిపోతుంది. నిత్య, రాహుల్, స్నేహ కాఫీ తాగుతూ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. స్నేహ నిత్య చెవి దగ్గరకు వెళ్ళి, నిత్య, ఈరోజు నీకు ఫస్ట్ నైట్ అని అంటుంది. ఆ మాట విన్న నిత్య కాఫీ తాగటం వల్ల ఒక్కసారిగా పొలమారుతుంది. ఆ మాట విని రాహుల్, ఏమైంది నిత్య, ఏమయ్యింది అని కంగారుగా అడుగుతాడు. ఏం లేదు రాహుల్ అని చెప్పి, ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని స్నేహ చెవులో అడుగుతుంది. నీకు పెళ్ళైనప్పటి నుంచి జరగలేదు కదా, మరి ఈరోజు నైటే ప్లాన్ చేద్దామని నేను లక్ష్మమ్మ ప్లాన్ చేశాం అని అంటుంది స్నేహ స్లోగా. ఏంటి చెల్లమ్మ, ఏంటో గుసగుసలాడుకుంటున్నారు, నాతో చెప్పకూడనిదా ఏమైనా రహస్యాలు ఉన్నాయా అని అంటాడు రాహుల్. అయ్యో, నీకు చెప్పకుండా ఎలా అన్నయ్యా అని స్నేహ చెప్పేలోపే నిత్య స్నేహ నోరు మూసేస్తుంది. ఏంటి నిత్య, స్నేహ ఏదో చెప్తుంది, నోరు మూసేస్తావండి, చెప్పని అని అంటాడు రాహుల్. ఏం లేదండి, ఏం లేదు, మీరు కాఫీ తాగుతూ ఉండండి అని స్నేహాని పక్కకు తీసుకొని వెళ్తుంది. పక్కకు వెళ్ళిన నిత్య, ఏంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు అసలు సిగ్గు అనేదే లేదా, నాకెందుకు సిగ్గు, నీవు కదా సిగ్గుపడాల్సింది అని అంటుంది స్నేహ. నాకు ఫస్ట్ నైట్ ఏంటే, ఇప్పుడే కదా ఇద్దరం కలిసి ఉన్నాం, ఆయనకి ఇష్టం ఉందో లేదో అని అంటుంది నిత్య. అప్పుడే అక్కడికి వచ్చి చెన్నమ్మ గారు అని వస్తుంది.
లక్ష్మమ్మ, నన్ను అమ్మగారు అని పిలవడం మానే. నేను నీ కూతురు లాంటిదాన్ని. నన్ను పేరు పెట్టి పిలువు, సరేనా అని అంటుంది. సరే నిత్యమ్మ అని అంటుంది లక్ష్మమ్మ. ఈరోజు మీ ఇద్దరికి శోభనం ఏర్పాటు చేశానమ్మా. మీ ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. తల్లిగా నేను చేస్తున్నాను, నా మాట కాదనకమ్మా అని అంటుంది లక్ష్మమ్మ. అది కాదు లక్ష్మమ్మ, ఆయనకి ఇష్టమో లేదో అని అంటుంది నిత్య. నేను చిన్నబాబు గారితో మాట్లాడతాను అని అంటుంది లక్ష్మమ్మ. ఆయనకి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే లక్ష్మమ్మ అని సిగ్గుపడుతూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. పద లక్ష్మమ్మ, అన్నయ్యతో మాట్లాడదాం అని అంటుంది. ఏయ్ అల్లరపిల్ల, నువ్వు మీ అన్నయ్యతో ఏం మాట్లాడతావు? వెళ్ళి నిత్య దగ్గరే ఉండు అని అంటుంది లక్ష్మమ్మ. అవును కదా అని అనుకొని స్నేహ నిత్య దగ్గరకు వెళ్తుంది. లక్ష్మమ్మ రాహుల్ దగ్గరకు వెళ్ళి, రాహుల్ బాబు మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి లక్ష్మమ్మ చెప్పు అని అంటాడు. రాహుల్ బాబు గారు, మీ అమ్మగారే ఇప్పుడు బ్రతికే ఉంటే ఈ పాటికి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఆడుతూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ మించిపోయిందే లేదు. ఈ ఇంట్లో చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది బాబు. మళ్ళీ మీ అమ్మగారే మీకు పుడతారేమో అని అంటుంది లక్ష్మమ్మ. ఏంటి లక్ష్మమ్మ నువ్వు మాట్లాడుతున్నది? అవును చిన్నబాబు, ఈరోజు రాత్రికి మీకు శోభనం ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాను అని అంటుంది. ఏంటి లక్ష్మమ్మ అని మొహమాట పడుతూ, మరి నిత్యకి అని అడుగుతాడు. నిత్యకి ఇష్టమే బాబు, తనతో మాట్లాడాకే మీతో మాట్లాడటానికి వచ్చాను అని అంటుంది. సరే లక్ష్మమ్మ, ఈ ఇంటికి ఈ పెద్దది దిక్కు నువ్వేగా, నువ్వేం చెప్తే అదే చేస్తాం అని చెప్పి రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈసారి ఈ అల్లరి పిల్ల ఆకలి అని ఎప్పుడో చెప్పింది, ఈ సంతోషంలో ఆకలి మర్చిపోయినట్టు ఉంది అని నిత్య కోసం స్నేహ కోసం భోజనం వాళ్ళ రూమ్లోకి తీసుకొని వెళ్తుంది. మంచి టైంకి భోజనం తీసుకొచ్చావు లక్ష్మమ్మ, చాలా ఆకలిగా ఉంది అనే ప్లేట్ తీసుకుని గబగబా తినేస్తుంది. ఫాస్ట్గా తినడం వల్ల ఒక్కసారిగా పొలమారుతుంది. లక్ష్మమ్మ నిత్య ఇద్దరు ఒక్కసారిగా తల మీద కొడతారు. వాళ్ళ ఇద్దరి ప్రేమను చూసి స్నేహ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ కన్నీరు చూసిన ఇద్దరు ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతారు. ఏం లేదు, నాకు అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఇలాంటి ప్రేమ చిన్నప్పటి నుంచి నాకు దక్కలేదు. ఇప్పుడే ఒక్కసారిగా ఆ ప్రేమ దక్కేసరికి ఒక్కసారిగా అమ్మ నాన్న నాకు గుర్తుకు వచ్చేశారు అని అంటుంది స్నేహ. అల్లరి పిల్ల, నువ్వు అల్లరి చేస్తేనే బాగుంటావు, ఇలా ఏడిస్తే బాగోదు. ఇప్పుడు నీకు ఎవరూ లేరు అని చెప్పవు. అన్నయ్య ఉన్నాడు, వదినం ఉంది, ఇదిగో ఈ అమ్మ కూడా ఉంది, సరేనా? ఇక నుంచి ఎవరూ లేరు అని అనుకో అని అంటుంది లక్ష్మమ్మ. స్నేహ నవ్వుతూ మిగతా ఫుడ్ని తినేస్తుంది. నిత్య కూడా భోజనం తినేస్తుంది. ఆ 2 ప్లేట్స్ లక్ష్మమ్మ తీసుకొని వెళ్తుంది. కొంత సమయానికి ఇద్దరు మాట్లాడుకొని అలా నిద్రలోకి జారుకుంటారు. ఈవినింగ్ ఇద్దరు లేచేసరికి లక్ష్మమ్మ అక్కడికే వస్తుంది. అమ్మ స్నేహ, మీ వదినని రెడీ చెయ్యమ్మా అని అంటుంది. సరే లక్ష్మమ్మ, నేను చూసుకుంటాను, నువ్వు మా అన్నయ్య సంగతి చూసుకో అని అంటుంది. సరే అని లక్ష్మమ్మ రాహుల్ దగ్గరకు వెళ్తుంది. బాబు, ముహూర్తంకి టైం అవుతుంది, రెడీ అవ్వండి బాబు అని అంటుంది. సరే లక్ష్మమ్మ, నువ్వు వెళ్ళు అని అంటాడు రాహుల్. ముందుగానే లక్ష్మమ్మ పని వాళ్ళ చేత ఇంకో రూమ్లో వాళ్ళ శోభనం కోసం అంతా డెకరేట్ చేసి రెడీగా ఉంచుతుంది. మన స్నేహ నిత్యాన్ని రెడీ చేస్తూ తనని ఆట పట్టేస్తూ ఉంటుంది. వదినమ్మ, తొందరగా నాకు ఒక మేనల్లునో మేనకోడలను ఇచ్చేసాయి సరేనా అని అంటూ ఆట పట్టేస్తుంది. ఇంకా ఎంతసేపమ్మా, టైం అయిపోతుంది అని అంటుంది లక్ష్మమ్మ అక్కడికి వచ్చి. అయిపోయింది లక్ష్మమ్మ, తీసుకు వెళ్ళడమే లేట్ అని అంటుంది స్నేహ. సరే, నేను వెళ్ళి పాలు తీసుకొని వస్తాను అని లక్ష్మి కిచెన్లోకి వెళ్ళి పాలు తీసుకొని అక్కడికి వచ్చి ఆ పాల గ్లాస్ నిత్య చేతిలో పెడుతుంది. లక్ష్మమ్మ స్నేహ ఇద్దరు నిత్యాన్ని తీసుకొని వెళ్ళి శోభనం గదిలోకి పంపిస్తారు. ఇక డిఫరెంట్గా ఏంటి, శోభనం గదిలో పెళ్ళికొడుకు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మాత్రం పెళ్ళికొడుకు కోసం పెళ్ళికూతురు వెయిట్ చేయాలి. లోపలికి వెళ్ళిన నిత్య చుట్టూ చూస్తుంది. రాహుల్ కనిపించడు. ఇదేంటి ఏం లేరు అని అనుకుంటుంది. లక్ష్మమ్మ రాహుల్ దగ్గరికి వెళ్ళి, బాబు పక్క గదిలోకి వెళ్ళండి అని అంటుంది. సిగ్గుగా అనిపించి తల దించుకొని పక్క గదిలోకి వెళ్ళిపోతాడు రాహుల్. రాహుల్ కోసం వెయిట్ చేస్తున్న నిత్య సిగ్గుపడుతూ వస్తున్న రాహుల్ని చూసి నవ్వుకుంటుంది. రాహుల్ డోర్కి గడియబట్టి నిత్య దగ్గరికి వస్తాడు. ఏంటి నా సైంటిస్ట్ మొగుడు, ఎప్పుడు గట్టిగా అరుస్తావు కదా, ఇప్పుడేంటి నోట్లో నుంచి మాటలు రావడం లేదు, సైలెంట్గా సిగ్గుపడుతున్నారు అని అంటుంది నిత్య. అవును కదా, నేను సిగ్గుపడటం ఏంటి అని తన మనసులో అనుకొని, అవును నేను సిగ్గుపడటం ఏంటి, తన దగ్గరకు వెళ్ళి తన నడుముని పట్టుకుంటాడు. నిత్య, ఏవండి నన్ను వదలండి, ఈ పాలు తాగండి అని అంటుంది. సరే అని ఆ పాలు సగం తాగి మిగతా సగం నిత్యకి ఇస్తాడు.
నిత్య సగం పాలు తాగేసి గ్లాస్ పక్కన పెట్టేస్తుంది. నిత్య రాహుల్ కాళ్ళ మీద పడి కన్నీరు పెట్టుకుంటుంది. తన కాళ్ళ మీద కన్నీరు చుక్కపడటంతో వెంటనే రాహుల్ తనని పైకి లేపి, ఏంటి పిచ్చి పిల్ల ఇది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదండి, మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను. ఈ టైంలో ఏంటి ఆ మాటలు, ఇక్కడ చేయాల్సింది ఇది కాదు అది అని అంటాడు కుంటిగా. నిత్య సిగ్గుపడుతూ తల దించుకుంటుంది. బాబోయ్, మా ఆవిడే సిగ్గుపడుతుంది అని తనని మీద చెయ్యి వేసి తన దగ్గరకు లాక్కొని తన పెదవులను అందుకుంటాడు. కొంత సమయం పెదవులతో సయ్యాట ఆడి అలా బెడ్ మీద చేరుకుంటారు. అలా వాళ్ళ ఇద్దరు ఒకరికి ఒకరు దగ్గర వాళ్ళ ప్రేమను పంచుకుంటారు. ఉదయం లక్ష్మమ్మ వాళ్ళ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడుతుంది. అప్పటికే నిత్య రెడీ అయి వెళ్ళి డోర్ తీస్తుంది. రెడీ అయిపోయావా నిత్యమ్మ? అవ్వలేదు అని వచ్చాను అని కిందకు వెళ్ళిపోతుంది లక్ష్మమ్మ. అక్కడికి వచ్చిన స్నేహ, వదనమ్మ ఏంటి మా అన్నయ్య నువ్వు కలిసిపోయారా నైట్ బాగా అని అంటుంది స్నేహ. చీపోవే ఏంటా మాటలు అని అంటుంది నిత్య. పోతాన్లే, మీ ఇద్దరి మధ్య నేనెందుకు అని స్నేహ సైడ్కి వెళ్ళిపోతుంది. నిత్య కిందకు వెళ్ళి రాహుల్ కోసం కాఫీ పెట్టి పైకి వస్తుంది. ఏవండి కాఫీ అని అంటుంది. రాహుల్ లేచి కాఫీ తీసుకుంటాడు. కాఫీ చాలా బాగుంది, నువ్వే చేసావా అని అంటాడు. అవును నేనే చేశాను, కానీ ఇందులో కొంచెం షుగర్ సరిపోలేదనుకుంటా, ఒకసారి కొంచెం తాగి చూడు అని అంటాడు. అవునా, ఏది ఒకసారి ఇవ్వండి అని ఆ కాఫీ కప్ తీసుకొని కొంచెం తాగి సరిపోయింది కదండి అని అంటుంది నిత్య. ఏది ఒకసారి ఇవ్వు అని మళ్ళీ ఆ కాఫీ కప్ తీసుకొని సిప్ చేసి అవును ఇప్పుడు సరిపోయింది అని అంటాడు. నిత్యకి అర్థమై నవ్వుకుంటుంది. రాహుల్ కాఫీ తాగేసి కప్ పక్కన పెట్టేసి వెళ్తున్న నిత్యాన్ని తన మీదకి లాక్కుంటాడు. ఏంటండి ఇది, వదలండి, డోర్ కూడా క్లోజ్ చేయలేదు, ఎవరైనా చూస్తే బాగోదు అని అంటుంది. షుగర్ కాఫీలో సరిపోలేదు, నీ పెదవులు తాగగానే షుగర్ సరిపోయింది, అది డైరెక్ట్గా ఇస్తే సరిపోతుంది కదా అని తన పెదవులను పట్టుకుంటాడు. వదలండి అని అంటుంది నిత్య. వదలడానిగా నేను పట్టుకుంది, కానీ మళ్ళీ తన పెదవులను అందుకుంటాడు. నిత్య పెదవులకి చిన్నగా బ్లడ్ వస్తుంది. ఏంటండి ఇది, చూడండి మీ వల్ల బ్లడ్ వస్తుంది అని అంటుంది. అవునా బంగారం అని నిత్యాన్ని దగ్గరకు తీసుకొని తన పెదవులను ముద్దు పెట్టుకోవాలి అని అనుకుంటాడు. అది అర్థమైన నిత్య రాహుల్ని దూరంగా తోసేసి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజులు జరుగుతూ ఉండగా నిత్య ఒకరోజు వామిటింగ్స్ చేసుకుంటుంది. తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. తన కడుపులో ట్విన్స్ ఉన్నారు అని చెప్పడంతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఏవండి, నాకు ట్విన్స్ అని డాక్టర్ చెప్పారు కదా, ఒక బాబు ఒక పాప అయితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని అంటుంది నిత్య. ఎందుకు నిత్య అని అడుగుతాడు రాహుల్. బాబుగా అయితే మా నాన్నగారు, పాప అయితే అత్తయ్య గారు అని అంటుంది నిత్య. రాహుల్ కళ్ళల్లో చిన్న కన్నీటి చెమ్మ చేరుతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. నిత్యకి 9వ నెల దగ్గర పడుతుంది. అప్పుడే మేనక మయూరి కూడా అక్కడికి వస్తారు. వస్తున్న వాళ్ళని రాహుల్ చూసి, ఆగండి, ఎక్కడికి మీరు ఎందుకు వస్తున్నారు, మీకు కావాల్సింది ఇచ్చేశాను కదా, ఎందుకు మళ్ళీ వచ్చారు అని అడుగుతాడు. మమ్మల్ని క్షమించు, ఆస్తి కోసం మేము ఇలా చేశాము, మాకు పడాల్సిన శిక్ష ఆ దేవుడే వేశాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాను. కొన్ని రోజుల తర్వాత వాడికి వెనక ముందు ఎవరూ లేరు, ఒక అనాథ. వాడు ఆస్తి కోసం నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆస్తి వాడి చేతికి దక్కాక నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాకు వెనక ముందు ఎవరూ లేరు. ఇప్పుడు మీరే మాకు దిక్కు, మమ్మల్ని క్షమించండి రాహుల్ అని అంటుంది మేనక. ఎప్పుడు నా కూతురు వట్టి మనిషి కూడా కాదు, తనకి ఎప్పుడు 5వ నెల అని అంటుంది మేనక. నిత్య అక్కడికి వచ్చి, ఏవండి పిన్ని చెల్లి ఎక్కడే ఉంటారండి, ఒప్పుకోండి అని అంటుంది నిత్య. లేదు నిత్య, వీళ్ళు అసలు మంచి వాళ్ళే కాదు, ఇక్కడే ఇంకా ఏదో చెయ్యాలని వచ్చి ఉంటారు, వీళ్ళని నమ్మటానికి వీల్లేదు అని అంటాడు. లేదండి, వీళ్ళు ఇప్పుడు మారే వచ్చారు అని అనుకుంటున్నాను, ఇంకొకసారి ఇలా చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వను, ఈ ఒక్కసారి నా మాట వినండి, ఎక్కడే ఉంటారు అని అంటుంది నిత్య. నీ ఇష్టం అని చెప్పి రాహుల్ రూమ్లోకి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా నిత్యకి పెయిన్స్ వస్తాయి. అమ్మ అని కింద పడిపోతుంది. అయ్యో నిత్యమ్మ అని మేనక, లక్ష్మమ్మ, స్నేహ అందరూ చుట్టూ చేరిపోతారు.
రాహుల్ వెంటనే తన దగ్గరకు వచ్చి తన 2 చేతుల్లో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. వెనకే వీళ్ళు అందరూ కూడా వెళ్తారు. కొంత సమయానికి నిత్యకి డెలివరీ అయిపోతుంది. డాక్టర్స్ బయటకు వచ్చి పిల్లలు తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారు, మీరు వెళ్ళి చూడవచ్చు అని అంటుంది డాక్టర్. థ్యాంక్స్ డాక్టర్ అని అందరూ లోపలికి వెళ్తారు. రాహుల్ నిత్య దగ్గరికి వెళ్ళి తన నుదుటి మీద ముద్దు పెట్టి పిల్లల దగ్గరకు వెళ్తాడు. నిత్య కోరుకున్నట్టుగానే ఒక బాబు ఒక పాప పుడతారు. మేనక ఇద్దరిని చూసి రాహుల్, మా వదిన మా వదినలాగే ఉంది నీ కూతురు అని అంటుంది మేనక. వదినకి ఎక్కడైతే పుట్టుమచ్చ ఉంటుందో నీ కూతురికి కూడా పుట్టుమచ్చ ఉంది, మళ్ళీ మీ అమ్మాయి నీ కడుపులో పుట్టిందిరా అని అంటుంది మేనక. రాహుల్ చాలా సంతోషపడిపోతాడు. రాహుల్ వాళ్ళ పిల్లల దగ్గరకు వెళ్ళి ముద్దు పెట్టుకుంటాడు. ఒక 5 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. మన ఇద్దరు పిల్లలతో మేనక ఆడుకుంటుంది. వాళ్ళ బాధ్యతను చక్కగా చూసుకుంటుంది. అది చూసిన రాహుల్కి వాళ్ళ మీద నమ్మకం కలుగుతుంది. కొన్ని రోజుల తర్వాత బారసాల చేస్తారు. తనకి మంచి పేర్లు పెడతారు. స్నేహ అయితే అందరితో కలిసిపోయి ఆనందంగా సంతోషంగా ఉంటుంది. రాహుల్ కూడా అందరినీ చాలా బాగా చూసుకుంటున్నాడు. రాహుల్ నిత్య వాళ్ళ ఇద్దరు పిల్లల్ని చూస్తూ సంతోషంగా గడిపేస్తూ లైఫ్ని ముందుకు సాగిస్తున్నారు. ఇక్కడితో స్టోరీ సమాప్తం. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నాకు 1K దగ్గరలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లీజ్ మీ సపోర్ట్ని అందించండి.